Everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called data privacy in e-commerce and its importance and benefits. సో ఈ-కామర్స్ లో డేటా ప్రైవసీ అంటే అర్థం ఏంటి, వాటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో డేటా ప్రైవసీ అంటే అర్థం ఏంటంటే బేసికల్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. సో ద ప్రాక్టీస్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ సచ్ as నేమ్స్, అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫినాన్షియల్ డేటా ఫ్రమ్ మిస్యూజ్ ఆర్ థెఫ్ట్ ఆర్ అనాథరైజ్డ్ యాక్సెస్. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు నా తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా నా కన్సెంట్ లేకుండా ఎవరికి కూడా షేర్ అవ్వకూడదు. సో అది డేటా ప్రైవసీ. నా డేటాను వేరే వాళ్ళు తీసుకుంటే, అది నాది మిస్యూజ్ జరిగితే, సో అటువంటి ఆటంకం రాకుండా చేసేటటువంటి దాన్ని డేటా ప్రైవసీ అని మనకు చెప్తారు. ఎందుకంటే వేరే పర్సన్స్, అది హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దే కెన్ మిస్యూజ్ అవర్ ఇన్ఫర్మేషన్. మన నేమ్ ని మన ఫేమ్ ని యూజ్ చేసుకొని మన తాలూకా ఫైనాన్షియల్ డేటాని సెర్చ్ చేయడం, లేదంటే ఫేక్ థింగ్స్ అనేవి క్రియేట్ చేయడం చాలా జరుగుతాయి. సో అలాగా డేటా అనేది ప్రైవసీలో ఉండాలి. అటువంటి ఏ విధంగా మనం చేస్తాం అనే విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా ప్రైవసీ ఇన్ ఈ కామర్స్ డేటా ప్రైవసీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సైబర్ అటాక్స్ నుంచి మనకు ప్రివెన్షన్ జరుగుతుంది అండ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మనకు బిల్డ్ అవుతుంది. సో సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సెక్యూర్ గా సేఫ్ గా చేయగలం అండ్ హెల్ప్ బిజినెస్ కంప్లై విత్ లీగల్ రెగ్యులేషన్స్. సో ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో ఇది చెప్పుకున్నాం. అండ్ ఎన్హాన్సెస్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ తాలూకా రెప్యుటేషన్ కూడా పెరగడంలో డేటా ప్రైవసీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒకరి తాలూకా పర్సనల్ డీటెయిల్స్ వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు. సో వేరే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఇవ్వకూడదు. సో అండ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ డేటా ప్రైవసీ, ద కలెక్షన్ ఆఫ్ ఓన్లీ నెససరీ కస్టమర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్మల్ గా మనం ఆ, కావాలి ఒక ప్రోడక్ట్ ని మనం ఆర్డర్ చేయాలనుకోండి. ఒక ప్రోడక్ట్ ని మనం ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి? మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళు ఫోన్ చేయడానికి, అండ్ మన అడ్రస్ ఇవ్వాలి మన అడ్రస్ కి డెలివర్ చేయడానికి. దానికి తప్ప మీ బ్లడ్ గ్రూప్, మీ తాలూకా ఇంకేమైనా అదర్ డీటెయిల్స్ ఇంకేవి మనకు అవసరం లేదు. సో అందుకు ఏ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి ఆ డీటెయిల్స్ మాత్రమే కంపెనీ అనేది అడగాలి. అదర్ దాన్ దట్ కంపెనీ అడగడానికి లేదు ఏ ఆర్గనైజేషన్. అండ్ సెక్యూర్ స్టోరేజ్ యూజింగ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్, లిమిటింగ్ యాక్సెస్ టు ద ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే దాన్ని ఆ అకౌంట్ యాక్సెస్ చేయగలడు. వేరే ప్రతి ఓడు వచ్చి లాగిన్ చేస్తానంటే అవ్వకూడదు. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ హౌ ఇస్ డేటా ఈజ్ యూజ్డ్. సో మీ డేటాని ఏ విధంగా వాడుతున్నారు అన్న విషయాలు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అండ్ అప్డేట్స్ ఫర్ సెక్యూరిటీ. సో అప్డేట్స్ ఇస్తూ రెగ్యులర్ గా దాన్ని మానిటర్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డేటా ప్రైవసీ. సో బెనిఫిట్స్ దీనివల్ల ఏంటంటే, కస్టమర్ కి ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే సేఫ్ గా ఫీల్ అవుతాడు, ఓకే ఈ ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్, ఏ ఏ డీటెయిల్స్ మిస్యూజ్ జరగవు అని చెప్పి. సో ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. బిజినెస్ రెప్యుటేషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ అడ్వాంటేజ్. సో సేఫ్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ డేటా ప్రైవసీ అనేటటువంటి దాన్ని వాడతాం. లేదా ఛాలెంజెస్ ఇందులో ఏమున్నాయి? ఇంక్రీజ్ సైబర్ థ్రెట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ల్యాక్ ఆఫ్ యూజర్ అవేర్నెస్, తెలియకుండా ఓటీపీస్ అవేమైనా చెప్పామని అంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టే, మనం ఏం చేయలేము. సో అకౌంట్ అనేది హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ హై కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టాలంటే హై కాస్ట్, ఆర్డినరీ పర్సన్స్ ఎవరు పెట్టుకోలేరు, ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు పెట్టుకోగలరు. అండ్ ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్. సో టెక్నాలజీ ప్రతి రోజుకి చేంజ్ అయిపోతున్నప్పుడు వాటికి అడాప్ట్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అండర్స్టాండింగ్ ఈ కామర్స్ ప్రైవసీ అంటే వీటిలో ఇవన్నీ స్టెప్స్ అనేది. డేటా కలెక్షన్ ఎలా చేస్తారు? సో సెక్యూర్ డేటా స్టోరేజ్ చేస్తారు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు, అండ్ డేటా మినిమైజేషన్, ఎడ్యుకేటింగ్ కన్స్యూమర్స్ అండ్ ప్రైవసీ మెజర్స్. అంటే ఎలా ఉండాలి, ఓటీపీలు ఎవరికి షేర్ చేయకండి, తెలియని నెంబర్స్ ని యాక్సెప్ట్ చేయకండి, ఇవన్నీ మనం చేస్తున్నారు కదా, అలా ఎడ్యుకేట్ చేయడం అనమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్యూమర్ డేటా ప్రొడక్షన్, ఇవన్నీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. అండ్ ఈ కామర్స్ డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అని చెప్పి మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ డేటా ప్రైవసీ ఇన్ ఈ కామర్స్. థ్యాంక్ యూ.